టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తిలక్ గారు చెప్పండి, ఏమిటి రైతులకు పడుతున్న కష్టాలు ఏమిటి? ఉచిత పరిహారం, ఉచిత బీమా లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలు ఏమిటి? మరోవైపు ఈ ప్రచార రంది అనండి, ఆర్భాటం అనండి, దీనివల్ల ఎక్కువ నష్టం జరుగుతోందా? ఈ ఎల్లో మీడియా అనండి, వాళ్ళు సోషల్ మీడియాలో ఇంకేముంది, పాపం చంద్రబాబు గారు చెప్పారో లేదో కానీ వీళ్ళు చంద్రబాబు గారు ఏదో తుఫాన్కి అడ్డం పడిపోయి ఆపేసినట్లు, అసలు ఆయన వెనక్కి తోసేస్తారని చెప్పినట్టు ఈ బిల్డప్లు ఇవ్వటం వల్ల ఆయనకి డ్యామేజ్ అవుతోందా? వీళ్ళు ఉపయోగపరంగా ప్రచారం చేస్తున్నట్లా? నమస్కారం కేసీఆర్ గారు, తప్పలరాజు గారు, నమస్కారం. మూడు అంశాలండి ఈ పాలన సంబంధించి. ఒకటి, ఈ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయింది అనేది. ఆ రెస్పాండ్ అనేదానికి ఆయన రివ్యూ మీటింగ్. రివ్యూ మీటింగ్లో అప్పలరాజు గారు చెప్పినట్టుగా అధికార యంత్రాంగం అనేది పనిచేయడానికి అవకాశం కల్పించాలి, దానికి టైం ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాక అది కింద దాకా ఆ ఆదేశం వెళ్ళాలి, అమలు జరగాలి. ఈయన 24 hours ఎదురుగా ఆఫీసర్లను కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంటే వాళ్ళు ఎప్పుడు ఆదేశాలు ఇస్తారు, ఎప్పుడు రివ్యూ చేస్తారు, ఎప్పుడు కిందకి అమలు అవుతాయి? అవి ముఖ్యమంత్రి స్థాయిలో ఏం చేయగలరు? ఇదిగో నష్టపరిహారం ఇస్తాం, లేదు పునరావాస కేంద్రాలకి వీళ్ళని తరలించండి, దానికి ఫండ్స్ ఇస్తున్నాం, ఇటువంటివి చెప్పగలరు తప్ప టెక్నికల్ గా చెప్పలేదు. ఈయన కంప్యూటర్ మానిటరింగ్ దగ్గర పెట్టుకుని ఈయనే ఇక్కడ తుఫాన్ అంతా మానిటర్ చేస్తున్నట్టు. ఎందుకు ఇవన్నీ కూడా టెక్నికల్ విషయాలు, అధికార పరంగా చేయాల్సినటువంటి విషయాలు ఈయన చేస్తున్నట్టుగా ప్రచారం చేయడం. అది అంటే మీ ప్రభుత్వంలో అధికారులు ఎవరు, IAS అధికారులు ఎవరు కూడా అంత సమర్థత లేనివాడని ముఖ్యమంత్రి భావిస్తున్నారా అనే సందేహం వస్తుంది. చీఫ్ సెక్రటరీతో సహా ఎవరికి కూడా ఈ తుఫాను వ్యవహారాల్లో కంట్రోల్ చేసే పరిస్థితితో రివ్యూ చేసే అధికారం లేకపోతే వాళ్ళకి అనుభవం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారనే సందేహం ఒకటి వస్తుంది. రెండు, ఈ రివ్యూ మీటింగ్లో కూడా గమ్మత్తుగా అసలు సంబంధం వ్యవసాయానికి, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, రెవెన్యూకి సంబంధం లేని లోకేష్ గారిని కూర్చోబెట్టడం, ఆయనకి ట్రైనింగ్ పీరియడ్ లాగా ఇది ఒకటి కూర్చోబెట్టడం. అసలు రెవెన్యూ మినిస్టర్ కనపడ్డే, ఎక్కడున్నారు ఆయన? అగ్రికల్చర్ మినిస్టర్ కనపడరే, ఆయన ఏమైపోయారు? ఈ ప్రభుత్వం వచ్చాక మీరు గమనించండి, ఎక్కడన్నా ఆరోగ్య సమస్యలు వచ్చి మరణాలు సంభవించలేదు, ఆరోగ్య మంత్రి అసలు ఆ గ్రామాలకి ఎంతవరకు వెళ్ళిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో ఎన్ని చోట్ల ఇబ్బందులు వచ్చినా కానీ. అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ కనపడ్డు, ఆయన యూరియాగా రావట్లేదన్నాక కనపడ్డు, వరదలు వచ్చినాయన్నా కనపడ్డు. తర్వాత బుడమేరు మేనేజ్మెంట్, బుడమేరు వరదలు వచ్చి అన్నాడైంది, ఇప్పటి వరకు ఆ బుడమేరు సమస్యలను పరిష్కరించారా? అది లేదు. అందువల్ల ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఒకటి. రెండు, ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి ఆయన మైండ్ సెట్ ఎలా ఉందనేది అధికారంలో రాగానే అర్థమైపోయింది. రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు, పథకాలు అమల్లో ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టడమో, రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామాలకు ఇదివరకు ప్రభుత్వం హయాంలో ఏం జరిగేది? ప్రభుత్వంలో విఆర్ఓ కానీ లేదా మండల ఈ సర్పంచులు కానీ, ఈఓలు కానీ వాళ్ళు సంధానకర్తలుగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వ్యవస్థ అనేది క్రియేట్ అయింది. అది ఆ వ్యవస్థనే గ్రామ సచివాలయ వ్యవస్థ. అది పనికిమాలిన వ్యవస్థ అని చెప్పి ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. అది పనికిమాలిన వ్యవస్థ అయితే మరి ఇప్పుడు మీరు సృష్టించినట్టయితే, చంద్రబాబు నాయుడు గారు సృష్టించినట్టు వ్యవస్థ ఏముంది? దాన్ని ఏమైనా ఉపయోగించుకున్నారా? అది కూడా లేదు కదా. RBKని నిర్వీర్యం చేశారు కదా. ఇప్పుడు ఒకటండి, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల వ్యవస్థ పనికిమాలినదైతే దాన్ని మీరు అందుకే రద్దు చేసినట్టయితే ప్రజలకు ఏ విధంగా అది నష్టం చేసింది, ఏ విధంగా పనికిమాలిన వ్యవస్థ అనేది చెప్పాలి. రెండు, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ రకంగా అమలు చేయనిపోయి. ఎందుకంటే ఉదాహరణకి మీరు రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు. ఎన్ని సెంటర్స్ పెట్టారు? పునరావాస కేంద్రాలు ఎంతమంది వచ్చారు? ఎన్ని సెంటర్లలో మీరు పులిహార ప్యాకెట్లు ఇవ్వండి, లేకపోతే మరొకటి ఇవ్వండి, వాళ్ళకి సౌకర్యాలు ఏం కల్పించారు? ఎక్కడన్నా చెప్పారా? చేయమని చెబుతున్నారు అంతే. అది ఒకటి, అక్కడ మీ ప్రభుత్వ వైఫల్యం కనపడుతుంది. రెండు, మూడోది, ఈ వ్యవసాయ రంగం గురించి మొట్టమొదటి నుంచి ఆయనకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అది చాలా స్పష్టంగా రైతుల్ని ఎలా ఆదుకోవాలి. ఇప్పుడు ఆయన వచ్చిన దగ్గర నుంచి రైతులకు కష్టాలు ఉన్నాయి.
యూరియా కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, ఏ విత్తనాలకు సంబంధించి కానీ ఏదైనా కానీ రైతులు అన్ని కష్టాలు అనుభవిస్తున్నారు. అన్ని కష్టాల్లో కూడా వాళ్ళు ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కొని వాళ్ళు పంటలు పండిస్తే మరి ఇప్పుడు మీరు తెల్లారేపటికి ఏ అంచనా ప్రాతిపదిక మీద ఎవరిచ్చారు ఆ అంచనా? 86,000 హెక్టార్లలో మాత్రమే నష్టం జరిగిందని ఎవరిచ్చారు ఆ అంచనా? ఆ అంచనా ఇచ్చిన వాళ్ళ అర్హత ఏమిటి? ఆ అధికారులు అసలు కనీసం ఫీల్డ్లోకి వెళ్ళారా? ఎట్లా ఇచ్చారు ఆ అంచనాని? అందువల్ల ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి ఒక రైతు ఇందాక చెప్తున్నారు 36 రూపాయలు ఖర్చు పెట్టారని. మరి ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నాం దాదాపు 15 ఇప్పుడు అనధికార అంచనా ఏంటి? 15 లక్షల ఎకరాల్లో పంటల నష్టం జరిగింది. ఎకరానికి 37 రూపాయలు చొప్పున అంటే ఎంత నష్టం జరిగింది? ఎన్ని వందల కోట్ల నష్టం జరిగింది. మీరు సింపుల్ గా 2 లక్షల ఎకరాలు నష్టం జరిగింది. ఇంకా తుఫాను తీరం దాటి అది బలహీనపడలేదు. ఇంకా అప్పుడే మీరు లెక్కలు ఎట్లా వచ్చినాయి? ఎవరు చెప్పారు మీకు? అందువలన రైతులను మోసం చేయడానికి, రైతులను ఆదుకునే మనస్తత్వం నాకు లేదు అని చెప్పుకోవడానికి ఆయన అప్పుడే తెల్లారప్పటికి లెక్కలు చెప్పారనేది ఒకటి. ఇకపోతే ఆయన పర్యటనలో ఇప్పుడే పర్యటనకు వెళ్తే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అధికారులు ముఖ్యమంత్రి అంటారు తిరుగుతారా? రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారా? వాళ్ళ నష్టాలను అంచనా వేస్తారా? ఏమిటి ఆలోచనలు? ఎందుకు ఈ పనులు? అందువలన అధికార యంత్రాంగాన్ని పనిచేసే వెసులుబాటు లేకుండా ఆయన ప్రచార యావ కోసం తప్ప మరొకటి కాదు. రెండోది ఇక చివరి విషయం చెప్తానండి. ఈ ప్రచార యావ సరే తెలుగుదేశం పార్టీ అభిమానం అంటే తెలుగు ఛానల్స్ లో ఎంత టూ మచ్ గా వెళ్ళారంటే ఆ గతంలో ఆయన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ఎండలు తగ్గించండి అని చెప్పేసి ఆదేశాలు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా తుఫాన్ని వెనక పంపించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చేవాడు. ఆయన పట్టుకునే అవకాశం ఉంటే వెనక పంపించేవాడట. ఎందుకు ఈ ప్రచారం? దానివల్ల ఉపయోగం ఏంటి? ఒక్క రోజు తుఫాను కంట్రోల్ చేయలేక నానా ఇబ్బందులు పడి మీరు ఈ రకమైన అయినప్పటికీ కూడా ఈ రకమైనటువంటి జాకీలు వేస్తున్నారే. మరి ఒక్క రోజుకే ఎలా అయితే 2 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ఆ రోజున కరోనా వస్తే అప్పు తీసుకున్నాం తప్ప డబ్బు ఇవ్వాల. రెండో పక్కన ప్రజల నుంచి ఆదాయం లేదు, ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా 2 సంవత్సరాల పాటు నిబ్బరంగా అధికార యంత్రాంగాన్ని పనిచేయించి ప్రజల మెప్పు పొందినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గొప్పదా? ఒక్క రోజులో మభ్యపెట్టే మాయమాటలు చెప్పేటువంటి వ్యవహారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గొప్పదా అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. కేసర్ గారు. అప్పలరాజు గారు, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లోకేష్ గారు కూడా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టారంట. వీరేమో ఏరియల్ సర్వేకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సర్వే టెలికాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ లో నడిపారంట. సో వాళ్ళ బాధ్యతల వరకు చేయటం తప్పు కాదు. కానీ లోకేష్ గారికి ఈ కలెక్టర్లందరితో మాట్లాడాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమిటి? చంద్రబాబు గారు సరిపోవటం లేదా, లేకపోతే ఇందాక మన తిలక్ గారు అన్నట్టు మ్యాన్ ఇన్ ట్రైనింగ్ గా రెడీ అవుతున్నారా? ఏమిటి మీకేమనిపించింది? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.